ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంలికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మేమంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పే విషయం ఏంటంటే సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయి. ప్రధానంగా లగ్నాన్ని బట్టి అంతా కూడా జాతకాన్ని అంతా కూడా ఏ రకంగా మనమంతా కూడా పరిష్కారం ఆచరించాలి, మీకు వివాహ యోగం కావాలన్నా లగ్నాన్ని బట్టి జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. మరియు గృహయోగం కావాలన్నా, స్థిరాస్తి కావాలన్నా, భూసంపద కావాలన్నా, గృహయోగం అంతా కూడా మీకు శీఘ్రంగా సిద్ధించాలన్నా లగ్నాన్ని బట్టి చతుర్థ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, శీఘ్ర సంతాన యోగం కలగాలన్నా సంపూర్ణమైన రాశికి సంబంధించిన సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయాలి. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కులదేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రాబడుతుంది. ప్రధానంగా రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి అంతా కూడా జన్మజాతకంలో గజకేసరి యోగం ఉందా, బృహస్పతి స్థానంలో ఉన్నారా, ఏ దశలో యోగకరంగా ఉంది, దశానాథుడు ఏ స్థానంలో ఉన్నారనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జ్యోతి సిద్ధాంతులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల మీ మనోరథాలంతా కూడా తీరడానికి, మనోవాంఛలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రావి చెట్టుకి, వేప చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆ వృక్షరాజనికంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం మరియు ఇప్పనున్నతో దీపారాధన చేయడం వల్ల, మహాలక్ష్మి అష్టకానికి కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల మీకు రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా చదవడం వల్ల కూడా శీఘ్ర గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సంతానకారకుడైన బృహస్పతి మరియు పంచమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది. ప్రధానంగా కొన్ని జాతకాలకంతా కూడా ఇక్కడ అంగారకుడు బలహీనపడిన, పంచమ స్థానంలో శుక్రుడు అంగారకుడు గాని కలియుకుతో ఉన్న, రాహు గాని అంగారకుడు గాని కలియుకుతో ఉన్న ఆలస్య సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమాధిపతి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహ స్థానాలంతా కూడా సప్తమ స్థానంగా కేంద్రం చెప్తుంది. లగ్న చక్రవశాత్తు నవాంశ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీ జాతకాన్నంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, గృహయోగ ప్రాప్తి, సంతాన యోగ ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. లగ్నాన్ని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాశిని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి, ఆనందకరమైన జీవితం జీవించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య యోగాలు, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ నమః. కర్కాటక రాశి జాతకులకి, కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకులకి అంతా కూడా సంపూర్ణ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. లగ్న చక్ర ప్రకారంగా చతుర్థ స్థానము, ప్రధానంగా మాతృమూలకమైన స్థానము, స్థిరాస్తి స్థానము, గృహయోగ స్థానం గురించి చెప్తారు. పంచమ స్థానం సంతానం గురించి చెప్తారు. ప్రధానంగా సప్తమ స్థానం అంతా కూడా కళ్యాణ యోగం గురించి చెప్తారు. నవమాంశ అంతా కూడా వివాహ యోగం కోసము, వివాహమైన తర్వాత జీవన విధానం కోసం అని నవమ స్థానం అనేది చెప్పడం జరుగుతుంది. పూర్వ పుణ్యస్థానం అంతా కూడా పితృస్థానం, ఆర్జితమైన స్థానం అనేది పూర్వీకుల స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. నవాంశ చక్రం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం వల్ల ప్రధానంగా మీకు అంతా కూడా నవాంశ చక్రంలో కూడా ఈ స్థానాల్లో ప్రధానంగా పంచమ స్థానము, చతుర్థ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానం కేంద్రంగా చూసుకోవడం వల్ల మీకంతా కూడా స్థిరాస్తి లాభాలు సిద్ధిస్తాయా, గృహయోగం సిద్ధిస్తుందా అనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకుడు బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు ప్రధానంగా పంచమ స్థానంలో కానీ, కేంద్ర కోణ స్థానంలో, చతుర్థ స్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ, నవమ స్థానంలో కానీ, దశమ స్థానంలో కానీ సంచారం చేసినప్పుడు మీకంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి, మరియు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి, శనీశ్వరుడు యోగకరంగా ఉండాలి, అంగారకుడు యోగకరంగా ఉండాలి, బుధ భగవానుడు యోగకరంగా ఉండాలి, సూర్య భగవానుడు యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాల యొక్క అనుకూలత పెరిగినప్పుడు, విశేషంగా మీకంతా కూడా గ్రహస్థితి అనుకూలతంగా ఉన్నప్పుడు, దశానాథుడు యోగకరంగా ఉన్నప్పుడు కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. పురుషులకైతే కనుక బృహస్పతి, చంద్రుడు, అంగారకుడు యోగకరంగా ఉండాలి, శుక్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. ప్రధానంగా స్త్రీలకైతే కనుక అంగారకుడు, శుక్రుడు మరియు శనీశ్వరుడు,
మరియు సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. పురుషులకు కూడా సప్తమాధిపతి, పంచమ స్థానాధిపతి, ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. లగ్నాధిపతి యొక్కరంగా ఉండాలి. గోచారిత్య దశానాథుడు యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే కళ్యాణ యోగం ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో అతిచారంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా విశేషమైన పుణ్యయోగాలు గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వీరంతా కూడా శనగల మాలనంతా కూడా తీసుకొని దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రంలో అంతా కూడా సమర్పిస్తుండడం, శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో అంతా కూడా దర్శనం చేసుకుని మాత్రం చేత మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గానగాపురం పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకుని మాత్రం చేత విశేషమైన లాభాలు సిద్ధిస్తాయి. అక్కడ అన్నదానం చేయడం, విశేషంగా భక్తులకంతా కూడా ఫలాలని అరటి పళ్ళను పంచడం వల్ల, విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల, దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యలాభాలు సిద్ధిస్తాయి. ధనాం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి. ధనాం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమ. ధనాం దత్తాత్రేయాయ నమ. ధనాం దత్తాత్రేయాయ నమ. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం ధనాం దత్తాత్రేయాయ నమ. ఓం ధనాం దత్తాత్రేయాయ నమ. ఓం ధనాం దత్తాత్రేయాయ నమ అనే నామాన్ని ప్రయత్నించడం కూడా జపాన్ని ఆచరించుకోవడం మాత్రం చేత అఖండ పుణ్య ఫలితం లభిస్తుంది. శీఘ్ర కళ్యాణ యోగాల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శని గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేయించడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం మాత్రం చేత కర్మదోష నివారణ అవుతుంది. ప్రధానంగా సప్తమాధిపతి అనుకూలతగా జాగ్రత్త మీకంతా కూడా జాతకంలో యోగకరంగా ఉన్నప్పుడు విశేషమైన పుణ్య ఫలితాలు సిద్ధిస్తుంటాయి. మంచి కన్య లాభాలు సిద్ధించడానికి, మంచి వరుడు లభించడానికి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకుని మాత్రం చేత శ్రీశైలంలో పుణ్యక్షేత్రం చేసుకొని ఇక్కడంతా కూడా శ్రీశైలంలో ఎవరైతే అడుగు పెడతారో మీకంతా కూడా పూర్వజన్మ సుకృతం మాత్రం చేత అఖండమైన పుణ్య లాభాలు సిద్ధిస్తుంటాయి. శ్రీశైలంలో పరమేశ్వరుడికి అంతా కూడా కళ్యాణం చేయడం, అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు కానీ, విశేషంగా కన్యా పాశుపత హోమాది కార్యక్రమాలు, వరపాశుపత హోమాది కార్యక్రమాలు సంపుటితంగా అంతా కూడా చేస్తూ ఉంటారు. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శ్రీ సూక్త విధానంగా లక్ష్మీకి వేరే శాంతి పూజలు ఆచరించుకోవడం మాత్రం చేత విశేషమైన లాభాలు సిద్ధించడానికి, ప్రత్యంగార దేవి హోమాలు, రాధశ్యామల యజ్ఞాతి కర్తలు ఆచరించుకోవడం మాత్రం చేత అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి, విశేషంగా ధనయోగ కారకుడంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క టెక్స్టైల్ బిజినెస్ లో లాభాలు సిద్ధించడం కానీ, ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. మీకంతా కూడా విశేషంగా ఎవరైతే కనుక కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారో మీకంతా కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి కూడా లాభాలు సిద్ధించడం జరుగుతుంది. ఐటీ రంగంలో కూడా విశేషంగా లాభాలు సిద్ధించడం, డాక్టర్గా కానీ లాయర్గా కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సిద్ధించడానికి జాతకరీత్యా బుధాదిత్య యోగము, సూర్యుడు ఉన్న స్థానాన్ని బట్టి కేంద్రంగా చెప్తారు. సూర్యుడు ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు మీకంతా కూడా జాతకరీత్యా ఉచ్చస్థానంలో బుధాదిత్య యోగంలో అంతా కూడా ఉంటాయి కనుక విపరీత ధనయోగ ప్రాప్తి, గవర్నమెంట్ జాబ్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి ప్రత్యేకించడం కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం, సూర్య భగవానుడికి, శనీశ్వరుడికి, రాహుకి, అంగారకుడికి, శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, నవగ్రహాలకి అభిషేకం చేయించడం, ఈ యొక్క పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, ఈ యొక్క దానిమ్మ పళ్ళతోటి అంతా కూడా స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల, తేనెతో అభిషేకం చేయించడం వల్ల, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతాన యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రమోషన్స్ కూడా సిద్ధిస్తాయి. ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ప్రధానంగా విశేషంగా పంచమాధిపతి, ద్వితీయాధిపతి, అష్టమాధిపతి యొక్కరంగా ఉండాలి జాతకరీత్యా. మీరంతా కూడా ముత్యాన్ని, పగడాన్ని, కనకపుష్య రాగాన్ని మీరంతా కూడా ధరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకాన్ని జ్యోతి సిద్ధాంతాలతో మీరంతా కూడా చూపించుకున్న తర్వాత రత్నధారణ చేయడం మాత్రం చేత అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. ధనయోగ ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మెడలో అంతా కూడా పంచముఖి ఆంజనేయ స్వామి వారి లాకెట్ అంతా కూడా ధరించడం, మరియు రాత్రిపూట పడుకున్నప్పుడు తీసేసి మళ్ళీ పొద్దున్నే పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ధరించడం మాత్రం చేత, దాన్ని నియమబద్ధంగా అంతా కూడా ధరించడం మాత్రం చేత, భక్తిగా శ్రద్ధగా ధరించడం మాత్రం చేత పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అఖండమైన పుణ్యప్రాప్తితోటి రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి, గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. వారాహిదేవి నవరాత్రుల్లో అంతా కూడా వారాహిదేవి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించండి. వారాహిదేవిని అంతా కూడా ఆత్మికంగా ఆరాధన చేయండి. విశేషంగా అన్నదానం ఆచరించండి. యజ్ఞ హోమాది కార్యక్రమంలో మీరంతా కూడా మీ గోత్రనామాలతోటి వారాహిదేవి శాంతి పూజలు ఆచరించండి. తద్వారా మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి, స్థిరాైశ్వర్యం, కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, లగ్న చక్ర ప్రకారంగా చతుర్థ స్థానము మీకంతా కూడా గృహయోగ కారణంగా చెప్తుంది. పంచమ స్థానం అంతా కూడా సంతాన యోగము,
ఈ యొక్క వృత్తిలో, ఉద్యోగంలో మార్పులు జరగడానికి, మంచి ఉద్యోగం అంతా కూడా ఎప్పుడు సిద్ధిస్తుంది, ఉద్యోగ కారకత్వం గురించి చెప్తుంది. స్థిరాస్తి లాభాలు, ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గురించి కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కానీ, ప్రధానంగా విశేషంగా వ్యాపారంలో లాభాల గురించి కానీ పంచమ స్థానం కేంద్రంగా చెప్తుంది. ప్రధానంగా వ్యాపార స్థానం అంతా కూడా చూసుకుంటే షష్ఠ స్థానం, 6వ స్థానం చెప్తుంది. వివాహ యోగం సిద్ధించాలన్నా 7వ స్థానం అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగము, ప్రధానంగా ఆయు ప్రమాణం గురించి చెప్పేదంతా కూడా 8వ స్థానం గురించి చెప్తుంది. దీర్ఘ సుమంగళి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సౌభాగ్య స్థానం అంటారు, ప్రధానంగా మాంగళిక దోషం అనేది ఉందా లేదా, అష్టమ స్థానము, చతుర్థ స్థానము, మరియు ఇక్కడ చూసుకుంటే ద్వితీయ స్థానము, లగ్న స్థానము, ద్వాదశ స్థానాలు అనేది చెప్తాం. ప్రధానంగా ఇక్కడ అంగారక దోషం ఉందా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా స్త్రీ దోషం అనేది ఉందా, స్త్రీ శాపం అనేది ఉందా, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడు, సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ప్రధానంగా సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని అన్వయం చేసుకొని లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా చూసుకొని ఏ దశ నడుస్తుంది, దశాశిషం అంతా కూడా ఈ రకంగా ఉంది, అంతర్దశ ఏ అంతర్దశ నడుస్తుంది, ఆ దశాభుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంది, ఎప్పుడు అనుకూలత పెరుగుతుంది అనేది పూర్వజన్మ పుణ్యం బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆరాధన పడి ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా విశేషంగా ఈ జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా జన్మ దోషము, కర్మ దోషం అనేది ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వీకుల యొక్క ఆశీర్వాదం బట్టి సంతాన యోగం, కళ్యాణ యోగం అనేది ఆధారపడి ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, మీ జాతకరీత్యా పితృదోషం కానీ, పితృశాపం కానీ, నవమస్థానంలో రాహు కానీ, కేతు కానీ సంచారం చేసినప్పుడు, చతుర్థంలో రాహు కానీ, చంద్ర రాహు కలయిక అనేది ఉన్నప్పుడు ఇక్కడ పితృదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది. ఈ యొక్క దోషానికంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా ప్రయాగ్రాజ్ దగ్గర కానీ, మరియు ఇక్కడ కాశీలో కానీ మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఆరాధన చేయడం, ప్రధానంగా ఎవరైతే గోకర్ణంలంతా కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం, పిఠాపురం దగ్గరంతా కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. జన్మ జన్మాంతరమైన పితృదోషము, పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంగారక దోషం ఉందా లేదా అని నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. లగ్న చక్ర ప్రకారంగా, చంద్రలగ్న ప్రకారంగా, శుక్రలగ్న ప్రకారంగా అంతా కూడా అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు, దానికంతా కూడా పరిష్కారం, అసలు అంగారక దోషం ఉందా లేదా అనేది లగ్నాన్ని బట్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. అంగారక దోషం అనేది కాకుండా చంద్రుడు ఏ బలంగా, చంద్రబలం ఏ రకంగా ఉంది, బృహస్పతి బలం ఏ రకంగా ఉంది, శుక్రుడి యొక్క బలం ఏ రకంగా ఉంది, కలత్త కారకుడైన శుక్రుడంతా కూడా యొక్కరంగా ఉన్నాడా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, శని భగవానుడి యొక్క దృష్టి ఉందా లేదా, త్రిపాద దృష్టి ఉందా లేదా, సప్తమ స్థానం మీద ఉందా లేదా, ద్వితీయ స్థానం ఉందో, ప్రధానంగా సప్తమ స్థానం కానీ, అష్టమ స్థానం మీద కానీ, ఈ యొక్క దశమ స్థానం మీద కానీ ఈ యొక్క శనీశ్వరుడు దృష్టి అనేది ఉంటే వివాహం ఆలస్యం అవడానికి, వృత్తిలో అభివృద్ధి ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. వారాహిదేవి నవరాత్రుల్లో మీరంతా కూడా వారాహిదేవిని అంతా కూడా విశేషంగా సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. దండనాథాయ నమః, వారాహిదేవి నమ, వార్తాళిని నమ, సమయ సంగీతాయ నమ, ప్రోక్తిన్యే నమ నామాలతో ప్రతినిత్యం కూడా వారాహిదేవిని అంతా కూడా ఆరాధన చేసుకోవడం, వారాహిదేవికి విశేషంగా చిత్రపటాన్ని పెట్టుకొని విశేషంగా వీరంతా సాత్వికమైన ఆరాధన చేయడం, పువ్వు కానీ, పండ్లు కానీ, అమ్మవారికి బెల్లం కానీ, బెల్లం పరమాన్నాన్ని కానీ నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, విశేషమైన శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది కరితలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. నవగ్రహాలకి అభిషేకం చేయించడం, ఆవునేత దీపారాధన నవగ్రహాల దగ్గర ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, రావి చెట్టు దగ్గర ఇప్పనతో దీపారాధన చేయడం, ఖడ్గవాన స్తోత్రాన్ని పఠించుకోవడం, ప్రధాన శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల ఎవరైతే శివపార్వతుల కళ్యాణం అంతా కూడా శ్రీశైలంలో ఆచరిస్తూ ఉంటారో, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, విశేషమైన పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది. మేషా ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మదోష నివారణార్థం శాంతి పూజలు ఆచరించండి. ప్రధానంగా అన్నదానం చేయండి, గోమాత సేవ చేయండి, గోదానాన్ని చేయండి. ప్రధానంగా గోమాతనంతా కూడా దానం చేసుకోవడం మాత్రం చేత శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పసుపుతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, పసుపుతోటి, గంధంతోటి, నారికేల జలంతోటి, ద్రాక్షరసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రతినిత్యం కూడా వినడం కానీ చదవడం కానీ చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మణిదీపేశ్వరి వర్ణన ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారో శీఘ్రంగా గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః, ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగము, గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి ఆరాధన వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి.
జాతకరీత్యా యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. రాజీవ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రాన్ని, లగ్న చక్రాన్ని, నవాంశ చక్రాన్ని అన్ని కూడా అన్వయం చేసుకొని జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. మీదంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశేషంగా మీరంతా కూడా పూర్వజన్మ పుణ్యయోగాన్నంతా కూడా సిద్ధించడానికి పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. పుణ్యక్షేత్ర దర్శనానంతా కూడా చేసుకోండి. ప్రధానంగా విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి అష్టాదశ శక్తిపీఠాలు దర్శనం చేసుకోవడం విశేషంగా పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంతాన యోగము, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అందరు కూడా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా ఆచరిస్తే మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మపరమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యంగర దేవి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి శీఘ్ర మనోవాంఛలంతా కూడా తీరుతాయి. సంకల్ప సిద్ధి కలుగుతుంది. కార్య సిద్ధి కలుగుతుంది. రాజ్యయుగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధ్రాం దత్తాత్రేయాయ నమః.